హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో స్పీడ్ టెస్ట్ ఐఫోన్ 7 అండ్ ఐఫోన్ 10R మధ్యలో. వీడేంట్రా బాబు, ఎప్పుడో లాంచ్ అయిన ఐఫోన్ 7ని 1 ఇయర్ బ్యాక్ రిలీజ్ అయిన ఐఫోన్ 10Rతో స్పీడ్ టెస్ట్ కంపేర్ చేస్తున్నాడు ఏంటి అని మీరు అనుకోవచ్చు. ఇది ఎందుకు చేస్తున్నానంటే ఎగ్జాక్ట్లీ చాలామందికి బడ్జెట్ కన్స్ట్రెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఐఫోన్ 7 20-25 మధ్యలో యూ కెన్ గెట్ అప్ టు 128 GB స్టోరేజ్ వేరియంట్ అన్నమాట. సో చాలామంది ఐఫోన్ కొనుక్కోవాలి అనుకుంటుంటారు, కానీ వాళ్ళకి బడ్జెట్ అంత ఉండదు. వాళ్ళ బడ్జెట్ ఉండేది మ్యాక్సిమం 20-25 మధ్యలో. సో అలాంటి వాళ్ళకి ఐఫోన్ 7 కొనుక్కోవాలని ఉంటుంది, కానీ ఇప్పుడు ఐఫోన్ 7 ఈ టైంలో ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేది ఒక క్లియర్ ఐడియా ఉండదు అనమాట వాళ్ళకి. సో ఆ క్లియర్ ఐడియా రావడానికి ఈ వీడియో చేస్తున్నాను. సో మరి లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేసేద్దామా? ఐఫోన్ 7 A10 చిప్ ఇంకా 2 GB ర్యామ్ తోటి వస్తుంది. ఇంకా ఐఫోన్ 10R ఏమో A12 బయానిక్ చిప్ అండ్ 3 GB ర్యామ్ తోటి వస్తుంది. స్పీడ్ టెస్ట్ స్టార్ట్ చేసే ముందర నేను చెప్పేది ఏంటంటే, ఈ రెండు మొబైల్స్ సేమ్ వైఫై నెట్వర్క్ కనెక్ట్ ఉన్నాయి. ఇంకా రీసెంట్ టాస్క్స్ రెండు మొబైల్స్ నుంచి క్లియర్ చేసేసాము. మరి స్పీడ్ టెస్ట్ స్టార్ట్ చేసేద్దామా? మీరు ఇక్కడ చూడొచ్చు, ఐఫోన్ 7 చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. ఐఫోన్ 10R జస్ట్ ఒక మిల్లీ సెకండ్ స్పీడ్ తోటి ఐఫోన్ 7ని ఓవర్టేక్ చేస్తుంది. మీరు చూడొచ్చు, 2-3 యాప్స్ ఐఫోన్ 7 ఇంకా ఫాస్ట్గా ఓపెన్ చేసింది. ఇంకా గేమ్ పరంగా చూస్తే అయితే సర్ప్రైజింగ్గా పబ్జీ ఐఫోన్ 7లో ఫస్ట్ ఓపెన్ అయింది ఐఫోన్ 10R కంటే. ఐఫోన్ 7 పర్ఫార్మెన్స్ చూస్తే నిజంగా నాకు చాలా సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది. చాలా క్లోజ్గా ఐఫోన్ 10R తోటి నడుస్తుందన్నమాట. ఒక మిల్లీ సెకండ్ తోటి ఐఫోన్ 10R ముందరికి వెళ్తుంది. దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు ఐఫోన్ ఓల్డ్ మోడల్స్ని కూడా చాలామంది కొనడానికి ఎందుకు ఇష్టపడతారు.
ఇప్పుడు మనము మెమరీ మేనేజ్మెంట్ రౌండ్లోకి వెళ్దాం. మెమరీ మేనేజ్మెంట్ రౌండ్ అంటే ఇప్పుడు వరకు ఓపెన్ చేసిన యాప్స్ అన్నీ ఇంకా మెమరీలో ఉన్నాయా లేదా అని చెక్ చేయడం అనమాట. సో దట్ మనం ఓపెన్ చేసిన యాప్స్ మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు ఎక్కడ యాప్ మనం క్లోజ్ చేసామో అదే మెమరీ స్టేటస్లో ఉందా లేదా అని చెక్ చేయడం అనమాట. మెమరీ మేనేజ్మెంట్ రౌండ్లో అయితే ఐఫోన్ 10R ఈజ్ ద క్లియర్ విన్నర్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద యాప్స్ ఐఫోన్ 10Rలో మెమరీలో ఉన్నాయి. ఒక 50% యాప్స్ అయితే ఐఫోన్ 7లో మెమరీలో లేవు. కొన్ని అయితే మెమరీలో ఉన్నాయి. సో మెమరీ మేనేజ్మెంట్ రౌండ్ అయితే మాత్రం క్లియర్గా ఐఫోన్ 10R క్లియర్ విన్నర్ అనమాట. కానీ చాలామంది ఈ మెమరీ మేనేజ్మెంట్ గురించి ఎక్కువ ఆలోచించరు. చాలామంది జస్ట్ పర్ఫార్మెన్స్ చూస్తారు కానీ ఇట్లా మెమరీ మేనేజ్మెంట్ ఇవన్నీ చూడరు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఐఫోన్ 7 ఐఫోన్ 10Rతో కంపేర్ చేస్తే పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, స్పీడ్ ఎలా ఉంది అనేసి. సో దీన్ని బట్టి మీరు ఒక డెసిషన్ తీసుకోవచ్చు, ఐఫోన్ 7 2020లో వాడగలమా లేదా అన్నది. మీరు ఐఫోనే తీసుకోవాలి అనుకుంటే కనుక. సో ఈ వీడియోకి ఇంతే గైస్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు ఒక మోటివేషన్ వస్తుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా పెట్టాలని. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ఉండండి ఉల్లాసంగా, ఉత్సాహంగా. టేక్ కేర్ గైస్.